హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో పచ్చి జీడిపప్పుతో మసాలా కర్రీ చేయబోతున్నానండి. ఈ కాజు మసాలా కర్రీ చాలా బాగుంటుంది. పచ్చిపప్పుతో చేస్తాం కదండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చపాతీలోకి పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది. అలాగే రైస్లోకి బిర్యానీలో కూడా బాగుంటుందండి. ఈ సీజన్లో పచ్చిపప్పులు మనకి బయట దొరుకుతాయి కదండి. ఈ పచ్చి జీడిపప్పుతో మసాలా కర్రీ ఏ విధంగా చేయాలో చూసేద్దామా. ఈ పచ్చి జీడిపప్పుతో మసాలా కర్రీని ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇవిగోండి పచ్చి జీడిపప్పులు, ఇవి 1/2 కిలో ఉంటాయి. ఇవండి, ఇవి ఇలా కట్ చేసుకోవాలండి. 2 కింద కట్ చేసి పప్పులను తీసుకోవాలి. చేతికి ఆయిల్ రాసుకోవాలి. ఇవి తీసుకునేటప్పుడు మనం ఆయిల్ రాసుకుని క్లాత్ అన్న చేతితో పట్టుకుని తీసుకోవాలండి. దీనికి జీడి ఉంటుంది కదా, మన చేయి పొక్కుపోతుందండి, పొరల కింద వచ్చేస్తుంది. చేతికి ఆయిల్ రాసుకుని ఈ కట్ చేసినటువంటి జీడి పిక్కలోంచి పప్పులు మనం సెపరేట్ చేయాలి. స్పూన్ తీసుకుని ఈ విధంగా తీసుకోవాలండి. ఈ తీసిన పప్పులు మజ్జిగలో వేసుకుని మనం పై పొట్టు తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. ఈ విధంగా తీసుకోవాలి. మనం జీడిపప్పులు అన్నీ కట్ చేసి పప్పులు తీసుకోవాలండి. ఇదిగోండి కప్పు పప్పులు అయ్యాయి. దీనికి కావాల్సిన పదార్థాలు: 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేశానండి. అలాగే 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, 2 టీ స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ గసగసాలు, 6 ఎల్లుల్లి రేకలు, ఇంచు అల్లం ముక్క, 2 ఎండు కొబ్బరి, అలాగే 4 లవంగాలు, 2 యాలక్కాయలు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్ ఆకు, జీడిపప్పులు, గార్నిష్కి జీడిపప్పులు కొద్దిగా, సరిపడా సాల్ట్, కారం, పసుపు, ఆయిల్, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర. మజ్జిగలో వేసిన జీడిపప్పులు ఒక అరగంట సేపులో మజ్జిగలో వేసి ఉంచుకుంటే తొక్క ఈజీగా వచ్చేస్తుందండి. పై పొట్టంతా ఒలిచేసుకోవాలి. మనకి పచ్చి జీడిపప్పులు అమ్మే చోట మనకి కట్ చేసి పప్పు ఒలిచేసి ఇస్తారు. మాకైతే పిక్కలు తీసుకొచ్చారు. నేను ఈ విధంగా కట్ చేసి పప్పులన్నీ కూడా మజ్జిగలో వేసానండి. ఈ విధంగా పొట్టు ఒలుచుకోవాలి. మజ్జిగలో వేసేస్తే త్వరగా వచ్చేస్తుంది పొట్టు. ఈ పచ్చిపప్పుతో కూర చాలా టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా మొత్తం పప్పులన్నీ కూడా మనం ఒలిచేసుకుని ఒక బౌల్లో వేసుకుని మరలా క్లీన్ చేసుకుని ఒకసారి బాగా వాష్ చేసేసుకుని యూజ్ చేసుకోవాలండి. మొత్తం పప్పులన్నీ కూడా పొట్టు ఒలిచేసుకుందాం. దీని కర్రీని ప్రిపేర్ చేద్దామండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని దీంట్లోకి మసాలా లైట్గా వేయించాలి. ధనియాలు, జీలకర్ర, ఈ మసాలాలన్నీ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుని లైట్గా వేగాక ఇందులోకి అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేద్దామండి. పచ్చి కొబ్బరి అన్న యూజ్ చేయొచ్చు, నేను ఎండు కొబ్బరి వేస్తున్నాను. ఇవి కూడా వేసుకుని లైట్గా వేగనివ్వాలి. మసాలాలన్నీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, లైట్గా వేగితే సరిపోతుంది. ఇవన్నీ కూడా 1 నిమిషం వేగితే చాలు. ఇందులో గసగసాలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్ చేద్దామండి. అదే పాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనిద్దాం. మూత పెట్టి మగ్గనిస్తే త్వరగా మగ్గిపోతాయండి. ఇవి మగ్గే లోపల ఈ మసాలాలన్నీ చల్లారాయి కదా, ఇవి మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ జార్లో వేసుకుని ముందు పొడిలా చేసుకుని వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేద్దాం. మసాలాలన్నీ ఇలా వేయించి పేస్ట్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి కాజు కర్రీ. ఈ విధంగా మెత్తగా పేస్ట్లా చేయాలి. అలాగే ఉల్లిపాయ, టమాటా కూడా మగ్గిపోయింది. ఒకసారి బాగా కలుపుకుని వేరే ప్లేట్లో తీసుకుందామండి. చూడండి, మెత్తగా మగ్గింది టమాటా. ఇదంతా కూడా ప్లేట్లో తీసేసుకుని చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకుందాం. giving me wind and rain. You're some kind
kind of butterfly. Baby, you give. చూడండి ఈ విధంగా పేస్ట్లా చేసుకోవాలి. పాన్ క్లీన్ చేసి ఇందులో ఆయిల్ వేస్తున్నానండి. 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని బాగా మరిగిన తర్వాత ఇదిగోండి జీడిపప్పులు ఒలిచి పెట్టుకున్నవి ఒకసారి వాటర్ వేసి కడిగేసి ఒక కప్పు వేయండి. ఆయిల్ మరిగిన తర్వాత జీడిపప్పులు కొద్దిగా తీసుకున్నానండి. ఇవి లైట్గా వేగిన తర్వాత తీసేసుకుందాం. లాస్ట్లో వేసుకోవడానికి కర్రీలోనే ఇవి కొద్దిగా వేగాక ప్లేట్లోకి తీసేసుకుందాం. అదే ఆయిల్లో ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసాం కదండి, ఈ పేస్ట్ని వేసి మీడియం ఫ్లేమ్లో వేగనిద్దాం. 2-3 నిమిషాలకి ఈ విధంగా వేగింది. ఇందులోకి చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసి వేయిందామండి. ముందు ఈ టమాటా ఉల్లిపాయ పేస్ట్ చేసాం కాబట్టి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. ఇందులోకి మసాలా పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఈ ఆయిల్లో ఈ మసాలా పేస్ట్ అంతా కూడా వేయించుదాం. 3 నిమిషాలు వేయించానండి మీడియం ఫ్లేమ్లో. ఇందులోకి సరిపడా సాల్ట్ 1 టీ స్పూన్ వేస్తున్నాను. మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. 1/4 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి. ఈ 3 వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం పసుపు ఇదంతా మసాలాలకి బాగా పట్టేలాగా ఇదంతా బాగా కలుపుకొని వాటర్ వేసుకుందామండి. ఆయిల్ సెపరేట్ అవుతుంది కదండి, అంతా మగ్గిపోయింది. ఆయిల్లో వేగింది కదా. 1 కప్పు వాటర్ వేసి మళ్ళీ ఒక 1/2 కప్పు వేసాను మసాలా వాటరు. ఇదంతా బాగా కలుపుకొని ఇందులోకి పొట్టు వలిచిన పచ్చి జీడిపప్పు ఉంది కదండి, ఇదంతా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఈ గ్రేవీని దగ్గర పండిద్దాం. మీడియం ఫ్లేమ్లో దగ్గర పండిద్దామండి. ఇదిగోండి 5 నిమిషాలకి గ్రేవీ దగ్గర పడింది. పచ్చిపప్పులే కదండి, గ్రేవీలో బాగా ఉడికాయి. జీడిపప్పులు కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులోకి నేను ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నానండి. ఇది పాలమేకడ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాను. ఇదిగోండి ఈ ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులోకి వేయించిన జీడిపప్పులు ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకుని గార్నిష్ చేసుకుందాం. ఈ సీజన్లో పచ్చి జీడిపప్పులు దొరుకుతాయి కదా, ఈ సీజన్లో దొరికి జీడిపప్పులు తీసుకొచ్చి కర్రీ చేయండి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. చపాతీలోకి పుల్కాలకు కూడా. ఈ కర్రీ చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.